హాయ్ అండి. దోశలేకి ఈరోజు ఆలుగడ్డ తాలింపు చేస్తామండి. అల్లం చేస్తాము. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలా ఆడించుకున్నాము. ఉడకబెట్టి పెట్టిండాను ఉర్లగడ్డలు, 4 ఉర్లగడ్డలు ఉడకబెట్టిండాను. ఈ ఎర్రగడ్డలు దాంట్లోకి తాలింపులోకి ఎర్రగడ్డలన్నీ తరిగి అంతా చూపిస్తాము. నేను కట్ చేసుకోవాలి. బాగుంటుంది. మలుపుకున్నాము. ఇదంతా తిరగవాకేద్దాం. చేసుకున్నాం. ఆయన కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. స్కూల్ పోయిందప్ప. శనగలు, మినపప్పు, ఆవాలు ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీరు ఎన్ని అంటారు, నేను ఒకటి మిరపకాయలు అంటారు, మీరు ఆనియన్స్ అంటారు, నేను ఎర్రగడ్డలు అంటారు. మొత్తగా కనొస్తాను లేదు మీకు. నాకు వచ్చినట్లు నేను మాట్లాడతాను. సరే లైట్గా ఫ్రై కావాలి. కొంచెం వద్దు, అట్లే కాండాలి బాగా దాన్ని పెట్టడానికి. అంతా పచ్చి పెట్టుకున్నాను. అత్తగా చెప్ప ఇంకా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఆడిపోయాయి కారం, మిక్సీ పెట్టుకునే కారము. నిమిషాలు సిమ్లో కారం వేసి అవి వేసుకున్నాం. ఫ్రై చేసుకోండి. కారం వేగిందండి. పచ్చివాసన వేయకుండా 2 నిమిషాలు అట్లా వేయించుకోవాలి. ఆలుగడ్డ వేసి ఫ్రై చేసేద్దాం. ఇది ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. అంతే, ఒక 2 నిమిషాలు వేస్తే అయిపోయింది. వల్ల అయిపోయింది ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఫ్రై చూడండి, ఇలా చేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. అయిపోయింది. అయిందండి. ఇంకా దోశ వేసుకొని తింటాము. ఉర్లగడ్డల ఫ్రై అయిపోయింది. మీరు ఇలా చేసి చూసుకోండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. బాయ్ అండి.